భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి వాళ్ళు వచ్చినటువంటి రూట్ కావచ్చు, లేకపోతే అంటే సంఘ మూలాల వల్ల కావచ్చు, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ వరకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో అయితే సంఘ పరివార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకంటే కూడా కొత్తగా వచ్చి చేరినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు సంఘ పరివార సంస్థల అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. ఆ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. ఎన్నికలప్పుడు ప్రచారం చేయమంటే చేశారు, అభ్యర్థులు వెనకాల నిలబడ్డారు, గెలిపించారా ఓడించారా అన్నటువంటి 4వ తారీఖు తేలుతుంది. మిగతా పార్టీలకు మళ్ళీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నట్టు వీళ్ళెవ్వరూ ఏం చేయట్లా. జన సైనికులు కూల్, మా పార్టీని గెలిపించడం కోసం మా శాయశక్తిలో పనిచేసామన్నారు, వాళ్ళ పనాళ్ళు చేసుకుంటున్నారు. ఆటోలు దోలేవాళ్ళు ఆటోలు దోలుకుంటున్నారు, బస్సులు ఎక్కి తిరిగేవాళ్ళు బస్సులు ఎక్కేసి వాళ్ళ పనులు వ్యాపారాలకు వెళ్ళిపోయారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా సిన్సియర్గా తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. వృత్తులు చేసేవాళ్ళు వృత్తులు, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు. ఎక్కడా ఈ ఉద్రిక్త సంఘటనలో ఇన్వాల్వ్ కాలేదు. అదే సమయంలో బాధ్యతగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తమ దైనందిన విధుల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి రాజకీయమే కావాలి ఆంధ్రప్రదేశ్కి.